ఓం నమ శివాయ. గత ఎపిసోడ్లో మనం చూశాం, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సాక్షాత్తు పరమేశ్వరుడు ముందే అబద్ధం ఆడాడు. ఆ అబద్ధానికి సాక్ష్యంగా మొగలి పువ్వుని నిలబెట్టాడు. సత్యానికి మారుపేరైన శివుడు దీన్ని సహించగలడా? శివుని ఆజ్ఞ మేరకు ఆయన అంశం నుండి పుట్టిన కాలభైరవుడు బ్రహ్మదేవుడి వైపు అడుగులు వేశాడు. ఆ భైరవుడి కళ్ళల్లో కరుణ లేదు, కేవలం కర్తవ్యం మాత్రమే ఉంది. బ్రహ్మదేవుడు గడగడ వణికిపోతున్నాడు. వద్దు, ఆగు, నేను సృష్టికర్తనని అరుస్తున్నాడు. కానీ భైరవుడు ఆగలేదు. వాయువేగంతో కత్తి గాల్లోకి లేపాడు. ఒక్కవేటు బ్రహ్మదేవుడికి ఉన్న 5 తలలలో ఏ తల అయితే నేను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పిందో ఆ 5వ తల తెగి నేల మీద పడింది. రక్తం ధారగా కారింది. అప్పటి వరకు ఉన్న బ్రహ్మ అహంకారం ఆ తెగిన తలతో పాటే నేల రాలింది. అహంకారం నశించిన వెంటనే జ్ఞానం ఉదయిస్తుంది. తన తల తెగి పడగానే బ్రహ్మదేవుడికి తన తప్పు తెలిసింది. ఆ నొప్పి కంటే తను చేసిన తప్పు ఆయన్ని ఎక్కువగా బాధించింది. వెంటనే శివుడి పాదాల మీద పడ్డాడు. బ్రహ్మదేవుడు ఏడుస్తూ, మహాదేవా, క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు. నేను సృష్టికర్తననే గర్వంతో కళ్ళు మూసుకుపోయాను. నువ్వు ఆది మాధ్యాంత రహితుడవు అని మరిచిపోయాను. నీ పరీక్షల్లో ఓడిపోయాను తండ్రి. నా అహంకారాన్ని ఖండించి నాకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించు. నన్ను కరుణించు శంకర. బ్రహ్మ కన్నీళ్లు శివుడి పాదాలను తాకగానే ఆ బోలా శంకరుడి కోపం మంచులా కరిగిపోయింది. శివుడు అంటేనే ప్రేమ. బిడ్డ తప్పు చేస్తే దండిస్తాడు, కానీ ఆ బిడ్డ ఏడిస్తే ఓదార్స్తాడు. శివుడు బ్రహ్మను లేవదీశాడు. శివుడు ఇలా అంటున్నాడు, బ్రహ్మ, సృష్టిలో పదవి ముఖ్యం కాదు, ప్రవర్తన ముఖ్యం. నువ్వు సృష్టికర్తవి కావచ్చు, కానీ సత్యం కంటే ఎవరు గొప్పవారు కాదు. ఇకపై నీకు 4 తలలు మాత్రమే ఉంటాయి. ఈ 4 తలలు 4 వేదాలకు ప్రతీకగా నిలుస్తాయి. అయితే అబద్ధమాడిన పాపానికి నీకొక లోటు ఉంటుంది. ఈ భూలోకంలో నీకు ఎక్కడ దేవాలయాలు ఉండవు. ఎవరు నిన్ను పూజించరు. యజ్ఞ యాగాదుల్లో మాత్రమే నీకు స్థానం ఉంటుంది తప్ప విడిగా నీకు ఆరాధన ఉండదు. అందుకే మిత్రులారా, గమనించారా, మన దేశంలో శివుడికి, విష్ణువుకి వేల ఆలయాలు ఉన్నాయి, కానీ బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు. అబద్ధం ఆడినందుకు సృష్టికర్తకి అంతటి శిక్ష పడింది. ఇప్పుడు శివుడి దృష్టి ఆ అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వు మీద పడింది. తప్పు చేసిన వాడి కంటే ఆ తప్పుకి సహకరించిన వాడు కూడా సమానమైన దోషి. ఓ పుష్పమా, పూలన్నీ నా శిరస్సును అలంకరిస్తాయి, కానీ నువ్వు మాత్రం నా సన్నిధికి అనర్హురాలివి. నువ్వు అబద్ధానికి సాక్ష్యం చెప్పావు కాబట్టి ఇకపై నా పూజలో నీకు స్థానం లేదు. భక్తులు నన్ను ఏ పూలతోనైనా పూజిస్తారు, కానీ మొగలి పువ్వు నా లింగంపై ఉంచితే అది నాకు అపవిత్రం. నీ సువాసన లోకానికి నచ్చొచ్చు, కానీ నాకు అసహ్యం. మొగలి పువ్వు కన్నీరు పెట్టుకుంది. శివుడిని ప్రాధేయపడింది. స్వామి, బ్రహ్మదేవుడు ఆజ్ఞ కాదనలేక తప్పు చేశాను. నాకు విముక్తి లేదని వేడుకుంది. శివుడు కరుణామయుడు కదా, శాపాన్ని కొంచెం సడలించాడు. కేవలం భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి నాడు నా కుమారుడైన గణేశుడి పూజలో మాత్రమే నిన్ను వాడుతారు. నా పూజకు మాత్రం నువ్వు ఎప్పటికీ దూరమే అని చెప్పాడు. తర్వాత శివుడు విష్ణు వైపు తిరిగాడు. విష్ణువు ఓటమిని అంగీకరించాడు, కానీ సత్యాన్ని గెలిపించాడు. శివుడు ఇలా అంటున్నాడు, నారాయణ, నువ్వు నా ఆది అంతం కనుగొనలేకపోయావు. సత్యాన్ని పలికావు. సత్యమే నేను, నేనే సత్యం. నువ్వు సత్య స్వరూపుడివి కాబట్టి ఇకపై నాకు నీకు భేదం లేదు. శివుని పూజిస్తే విష్ణువుని పూజించినట్టే, విష్ణువుని ద్వేషిస్తే శివుడిని ద్వేషించినట్టే. భక్తులు నిన్ను కూడా నాతో సమానంగా ఆరాధిస్తారు. అందుకే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే అంటారు పెద్దలు. హరహరులు వేరు కాదు, ఒక్కటే అని చాటి చెప్పిన అద్భుత ఘట్టం ఇది. ఇక అసలు విషయానికి వద్దాం. బ్రహ్మ విష్ణువుల గొడవ ఆగిపోయింది, కానీ ఆ మధ్యలో పుట్టిన అగ్నిస్తంభం అలాగే ఉంది. ఆ అగ్ని యొక్క వేడిని లోకాలు తట్టుకోలేకపోతున్నాయి. అప్పుడు దేవతల కోరిక మేరకు నిరాకారుడైన పరమశివుడు ఆ అగ్నిని తనలో ఐక్యం చేసుకుని ఒక చిన్న లింగం రూపంలోకి మారిపోయాడు. అదే ప్రథమ లింగం. ఓ బ్రహ్మ విష్ణువులారా, నేను అగ్నిస్తంభంలా ఆవిర్భవించిన ఈ రోజు మాఘబహుళ చతుర్దశి. ఈ రాత్రి చాలా పవిత్రమైనది. ఈరోజు ఎవరైతే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నిద్రపోకుండా మేల్కొని నా ఈ లింగ రూపాన్ని అభిషేకం చేస్తారో వారికి పునర్జన్మ ఉండదు. వారే నాకు అత్యంత ఇష్టమైన భక్తులు. అదే మహాశివరాత్రి. లింగం అంటే కేవలం రాయి కాదు మిత్రులారా. లిం అంటే లీనమవడం.
గమ్ అంటే గమ్యం. సృష్టి ఎక్కడ నుండి పుట్టిందో తిరిగి చివరి వరకు అందులో కలిసిపోతుందో దానికి సంకేతమే ఈ శివలింగం. నిరాకారుడైన దేవుడు మన కోసం సాకారుడైన అద్భుతమైన రోజు ఇది. అందుకే శివరాత్రి నాడు మనం లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. ఆ నీరు పాలు ఆ అగ్నిని చల్లబరుస్తాయని ఒక నమ్మకం. అలా సృష్టి ఆరంభంలో అహంకారం ఓడిపోయింది. లింగ రూపంలో శివుడు వెలిశాడు. కైలాసం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవదు. శివుడు యోగి, వైరాగ్యానికి చక్రవర్తి. ఆయనకు సంసారం లేదు, బంధాలు లేవు. కానీ ఆ యోగిని కూడా ప్రేమలో దించడానికి ఆ ఆదిశక్తి భూమి మీదకు పుట్టబోతోంది. అదే సతీదేవి. ఎవరు ఈ సతీదేవి? శివుడిని ద్వేషించే దక్ష ప్రజాపతి ఇంట ఆమె ఎందుకు పుట్టింది? తండ్రికి ఇష్టం లేకపోయినా శ్మశానంలో ఉండే శివుడిని ఆమె ఎలా ప్రేమించింది? ప్రేమ, త్యాగం మరియు ఒక మహావిషాదానికి దారితీసే, గుండెల్ని పిండేసే కథ దక్ష యజ్ఞం వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.